అధిక వర్షాలు పడ్డప్పుడు మనకు వేరుకుళ్ళు కానీ కాండం కుళ్ళు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే కొంతవరకు ఈ అధిక వర్షాలు పడ్డప్పుడు మనం ఈ పంటను అనేది రక్షించుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనకు ఈ రైతులందరికీ తెలియజేయడం ఏంటంటే విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే అధిక ఆదాయాన్ని తక్కువ ఖర్చుతో మనము ఈ తెగుళ్లను నివారించుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతులందరికీ మంచి విత్తనం ఎంత మంచి విత్తనం తెచ్చుకున్నా దాంట్లో మనకు భూమి ద్వారా కానీ గాలి ద్వారా కానీ వ్యాపించే శిలీంధ్రాలు కానీ అదేవిధంగా బ్యాక్టీరియా కానీ వైరస్ తెగులు కానీ మనకు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి వీటిని మొదటి దశలో మనం నివారించుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ విత్తన శుద్ధి చేసుకొని మనం వేసుకున్నట్లయితే మనకు పంటలు మొక్కల సాంద్రత అధికంగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అధిక సాంద్రత మొక్కల యొక్క సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎక్కువ దిగుబడి వచ్చి అధిక ఆదాయాన్ని ఆర్జించే ఆస్కారం ఉంటుంది.